హాయ్ గైస్, నేనైతే రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. శివాజీ గారు ఏదో మాట అన్నారు ఒక అమ్మాయిల గురించి అని చెప్పి, సామాన్లు అని పదం వాడారని చెప్పి ఏదేదో అంటున్నారు. అయితే 3 రోజుల నుంచి అవన్నీ జరుగుతున్నాయి. ఆ ఫెమినిస్టులు తిరగబట్టడం ఇదంతా చూస్తూ ఉన్నాను. అయితే కొంతమంది దాన్ని ఏం చేశారంటే అదే పదము చికిరి చికిరి పాటలో సామాన్లు సరుకు అని వాడారు. సో అది తప్పు కాదా, దీన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు దాన్ని కూడా క్వశ్చన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. దానికైతే నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుని వీడియో చేస్తున్నాను. సో అదేంటంటే సినిమాలోకి వచ్చినప్పుడు సినిమా స్క్రీన్ పైన రాసుకునే వాళ్ళకి హక్కు ఉంటుంది. అంటే ఏంటంటే ఇది కేవలం కల్పితమే, ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పి ముందే రాస్తారు. సో దానికి సెన్సార్ నిబంధనలు కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ ఆ పదం సభ్య సమాజానికి వ్యతిరేకమైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు సినిమా వచ్చే ముందే ఆపేస్తారు ఆ పదం బ్లర్ చేయడం, మ్యూట్ చేయడం ఏదనేది. సో ఈ చికిరి చికిరి పాటలో సరుకు సామాను చూసి అని చెప్పి ఆ పదం వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు అందరూ దాన్ని ఎందుకు తీయట్లేదు అంటే, ఇప్పుడు మనం పోకిరి సినిమా చూస్తాం, అక్కడ హీరో ఒక వల్గర్గా ఇదిగా పోకిరి క్యారెక్టర్లో చేయాలి. ఈడియట్ సినిమా చూస్తాం, అక్కడ హీరో ఈడియట్ క్యారెక్టర్ చేయాలి. ఇక్కడ పెద్దకి వచ్చేసరికి ఏంటంటే హీరో ఒక పల్లెటూరు పర్సన్ అనమాట. అతను ఒక మొద్దు లాంటి మైండ్ సెట్ అంటారు కదా, అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఫుల్ కథ తెలియదు కాబట్టి సో అలాంటి ఒక విలేజ్ క్యారెక్టర్ అయితే అర్థమవుతుంది. అక్కడ స్లాంగ్ అది శ్రీకాకుళం ఆ సైడ్, విజయనగరం సైడ్ జరుగుతున్న స్టోరీ. సో అక్కడ స్లాంగ్ ప్రకారం లిరిక్ రైటర్ గారు ఆలోచించి చాలా, అంటే ఒక రోజులో రాసేది కదా, డైరెక్టర్ గారు సన్నివేశం చెప్పినప్పుడు ఆలోచించి రాస్తారు. సో ఇక్కడ కూడా వర్ణిస్తూ రాశారనమాట. సో ఒకవేళ దాంట్లో ఏమైనా లిరిక్స్లో అభ్యంతరకరమైన పదాలు ఉంటే సెన్సార్ వాళ్ళు ఖచ్చితంగా తొలగిస్తారు. సో అది పాట ఆల్రెడీ జనం వింటున్నారు, ఆల్రెడీ 100 మిలియన్స్ దాటేసింది, 150 మిలియన్ కూడా దాటేసి మంచి రికార్డ్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసి దీనిలో కలపడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ శివాజీ గారితో అభ్యంతరం ఉంటే ఎవరైతే మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడితే సరిపోతుంది. సో దాన్ని అన్వాంటెడ్గా అనవసరంగా ఇటు తీసుకొచ్చి ఈ పాటను తగ్గిద్దామని చూస్తే కనుక అది ఖచ్చితంగా పని అవ్వదన్నమాట. సో ఆల్రెడీ చిక్రీ చిక్రీ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. సో అక్కడ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది కాబట్టి, ఆ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆ లిరిక్స్ రాయాల్సి వచ్చింది. ఒకవేళ దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటుంటే కనుక రామ్ చరణ్ గారి అభిమానుల తరపున మేమంతా కూడా చిన్న క్షమాపణ చెప్పుకుంటున్నాము. సో చిక్రీ చిక్రీ పాట ఎంత మైల్ స్టోన్కి వెళ్ళినా అందరూ తెలిసిందే. ఇప్పుడు ఈ అందరూ దీన్ని తీసుకొచ్చి దాన్ని కలుపుతానంటే కనుక అది కరెక్ట్ కాదు. సో క్యారెక్టర్ అనేది అక్కడ డిమాండ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి.